10th క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. అల్లు మెగా వివాదం నడుస్తున్న సమయంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఇది సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య మరోసారి వివాదానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. బన్నీ అరెస్ట్ పై రకరకాల చర్చలైతే జరుగుతున్నాయి. ఎవరికి వారే తోచినట్టు కామెంట్స్ చేసేస్తున్నారు. కొందరు నెగిటివ్ గా, మరి కొందరు పాజిటివ్ గా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ అరెస్ట్ పై కూడా మెగా అల్లు వార్ తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన పొలిటికల్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సభ విజయవాడ శుక్రవారం జరిగింది. దీనికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కలిసి ఉంటే బలపడతాం, విడిపోతే బలహీనపడతామని మాట్లాడారు. ఈ వీడియోను డిప్యూటీ సీఎంఓ ఏపీ అఫీషియల్ అకౌంట్ లో పవన్ మాట్లాడిన కొటేషన్ తో పోస్ట్ చేశారు. ఇది పలు రకాల చర్చకైతే దారితీసింది. అంతకు ముందే పవన్ కళ్యాణ్ తరపున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంఓ ఈ ట్వీట్ చేసింది. కలిసి ఉంటేనే నిలబడతాం, విడిపోతే పడిపోతాం అనే అర్థం వచ్చేలా ఇంగ్లీష్ కోట్ ట్వీట్ చేసింది. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అంటూ కూడా ట్వీట్ చేసింది. దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్న సమయంలో కాసేపటికి అదే డిప్యూటీ సీఎంఓ ఎక్స్ అకౌంట్ నుంచి పవన్ ఏ సందర్భంలో మాట్లాడారో ఆ వీడియోను కూడా ట్వీట్ చేసింది. పొలిటికల్ స్టెబిలిటీ ఈ రాష్ట్రానికి కనీసం తక్కువలో తక్కువ 2.5 దశాబ్దాలు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. పెట్టుబడులు రావాలి అంటే చెప్పారు కదా మీకు, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అని. మనం కుల పరంగానో, పార్టీల పరంగానో, ప్రాంతాల పరంగానో, వర్గాల పరంగానో కొట్టుకునే రోజులు ఇంక అయిపోయినాయి. ఆ రోజులు అయిపోయినాయి. 21వ శతాబ్దంలో ప్రవేశించి కూడా ఇంకా నా కులం, నా మతం, నా వర్గం అంటే పనిచేయు. సమస్యలు ఉన్నాయి, కరెక్ట్ చేసుకుందాం. అంత మాత్రాన్ని కొట్టేసుకొని రాజ్యాన్ని, రాష్ట్రాన్ని చిన్నా భిన్నం చేసే పరిస్థితులు అయితే లేవు. నిజానికి ఇవి అల్లు అర్జున్ అరెస్టుకు ఉద్దేశించి మాట్లాడినవైతే కాదు, రాజకీయంగా చేసిన కామెంట్స్ మాత్రమే. కానీ కొందరు సోషల్ మీడియాలో మాత్రం బన్నీ అరెస్ట్ ఎపిసోడ్ కు ముడిపెడుతున్నారు. పవన్ చెప్పినట్టుగా మెగా అల్లు ఫ్యామిలీ కలిసి ఉండాలని, అప్పుడే బలం, లేకపోతే ఇలా బలహీన అవుతారని వైరల్ చేస్తున్నారు.